నెక్స్ట్ వచ్చేసి మనకి టీడీఎస్ మా Yes, టీడీఎస్ sir. అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటాం. ఇది Yes. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఒక మనిషి తను సంపాదించే డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కి టీడీఎస్ అనేది కట్టాలి. ఇప్పుడు ఎంప్లాయీ సాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, డివిడెండ్స్ మీద, ప్రొఫెషనల్ ఫీజెస్ మీద, ఓకే, సో కాంట్రాక్ట్స్ మీద, Oh, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటి మీద టీడీఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు okay, sir. మనకి 12 lakhs వరకు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చారు. బిఫోర్ మనకి 0 నుంచి 2,50,000 మధ్యలో ఉంటే ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వదు. 2,50,000 Oh, నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే 5%, okay, 5 sir. లక్షల నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%, 7,50,000 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటే 20% టీడీఎస్ కట్ అయ్యేది. మనకి Okay, sir. కరోనా టైంలో 25% ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఒక మనిషి శాలరీ 40,000 అనుకుంటే 12 మంత్స్కి మనకి 4,000 4,80,000 వస్తుంది. అంటే 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంది కాబట్టి 5% టీడీఎస్ కట్టాలి. ఓకే, అదే 50,000 ఉందనుకోండి 10% వస్తుంది. అంటే ఒక Okay, sir. సంవత్సర కాలంలో తను సంపాదించే ఇన్కమ్. దీనికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి. సెక్షన్స్ Yes, sir. ప్రకారంగా కట్ చేసుకోవడం వస్తుంది అనమాట. ఈ Okay, యొక్క sir. కాన్సెప్ట్ ని టీడీఎస్ మనము వాల్యూ ప్రైమ్ 7.0లో ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది చూస్తాం Yes. అనమాట. ఓకే, యా డన్. Okay, sir. టీడీఎస్ నెక్స్ట్ టీడీఎస్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. TDS వచ్చేదా sir? అంతే, ఎనఫ్. స్టేట్ తీసుకోండి. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ వేసి పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ నో పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. టీడీఎస్ వేసి పెట్టండి. GST, sir. నో Did పెట్టండి. okay. టీడీఎస్ After వేసి పెట్టండి. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ save చేయమంటారు. ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ Yes. మనం కంపెనీలో పనిచేస్తున్నామా లేదంటే ఇండివిజువల్ ఓన్ బిజినెస్ ఉందా, ట్యాక్స్ అకౌంట్ నెంబర్ అంటారు, ఉంటే అది ఇవ్వాలి. సో అక్కడ కంపెనీ ప్లేస్ లో ఇండివిజువల్ హెచ్యుఎఫ్ పెట్టండి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్. ఎంటర్. సేవ్ Okay. చేయండి. కంట్రోల్ Okay. ఏ. కంట్రోల్ ఏ చేయండి. యా. సో వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెజర్స్, 24 వోచర్ టైప్ లీవ్స్ ప్రీడిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, Yes, సో sir. డన్. Okay. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళండి. కింద టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ సెలెక్ట్ చేయండి. మీకు మెటీరియల్లో అక్కడ ఉంటాయి చూడండి. సాలరీస్ పెయిడ్ టు లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ Yes, రెంట్ sir. పెయిడ్ టు క్రిష్ ట్రేడర్స్, Krish కమిషన్ పెయిడ్ టు merchants. లోకేష్ ట్రేడర్స్ అని ఉంటాయి. Yes. సో Yes, మనకి sir. కింద Yes. సెక్షన్లు కూడా ఉంటాయి. కింద బాక్స్ లో ఓకే అమౌంట్లు, Yes. పర్సంటేజ్ కూడా ఉంటాయి. ఇక్కడ Yes. టైప్ చేయండి సాలరీస్. సెక్షన్ కింద సెక్షన్ ఎంత ఉంది సాలరీస్ కి? 192నా? 190. Yes. ఎంటర్ ఇవ్వండి. 192. సో అక్కడ బేస్డ్ Yes, ఆన్ sir. కంపెనీ నామ్స్ ప్రకారంగా పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మీరు రేట్ ఆఫ్ Okay. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ దగ్గర 10% ఇవ్వండి. పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ కంపెనీలో ఇస్తారు, అది నో నీడ్. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ కింద పర్సంటేజ్ ఇవ్వండి. 10% ఇవ్వండి. పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సంటేజ్ కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వకుంటే 20% కట్ అవుతుంది. ఎంట్రీ చేయండి. సేవ్. okay, sir. నెక్స్ట్ రెంట్ సెక్షన్ ఏముంది? 194 హెచ్ఆ ఐఆ లాస్ట్ లో. Oh, రెంట్ ఆన్ బిల్డింగ్, right. ఫర్నిచర్, మిషనరీ.
194 అయి ఉంది సార్. ఇవ్వండి 194i. సారీ. 10% ఇవ్వండి అక్కడ. సేవ్. నెక్స్ట్ కమిషన్. సెక్షన్ చూడండి 194H M చూడండి. యా 194H ఇవ్వండి ఇక్కడ 5% 10% చూడండి. 5% సార్. యా ఇవ్వండి. మీరు కంపెనీలో పనిచేస్తే కంపెనీలో మీకు ఫామ్ 16 ఇస్తారు. 12 మంత్స్ అయిన తర్వాత లాస్ట్ మంత్లో మీరు కంపెనీ దగ్గర వెళ్ళి ఫామ్ 16 అడిగారంటే అది తీసుకుని వెళ్ళి మీరు మళ్ళీ ఆడిటర్ సబ్మిట్ చేస్తే మీ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓకే, సేవ్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి లెడ్జర్లోకి వెళ్ళండి. లెడ్జర్స్. ఇప్పుడు టైప్ చేసిన లెడ్జర్స్ మళ్ళీ టైప్ చేయండి. ఇక్కడ సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కింద చూడండి ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అన్డిఫైన్డ్ అనండి. అది అప్లికబుల్ పెట్టండి. స్పేస్ ఇవ్వండి. బ్యాక్ అప్లికబుల్. శాలరీస్ కదా, శాలరీస్ తీసుకోండి. మీరు అక్కడ క్రియేట్ చేశారు కదా, అక్కడ ఉన్న నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఇక్కడికి వస్తాయి. సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, applicable రెంట్. yes. Commission also sir. యా టైప్ చేయండి. సేవ్. నెక్స్ట్ నేమ్స్ ఇవ్వండి. ఏమేం పేరు ఉంది అక్కడ? సాలరీస్ పెయిడ్, సాలరీస్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. టైప్ చేయండి. సన్రీ క్రియేటర్స్, లాస్ట్ లో ఈజ్ ఎస్ ఇవ్వండి. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ పెట్టండి. ఇక్కడ డిడక్ట్ టైప్ అడుగుతుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసా, విత్ ఇన్ ద కంట్రీ పర్సన్సా, అదర్ కంట్రీ పర్సన్సా, కార్పొరేట్ సొసైటీనా, సో వాట్ ఈస్ వాట్. మనం అక్కడ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంట్ తీసుకోండి. రండి లాస్ట్ రండి, ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంట్. సెకండ్ కింద అదే సెలెక్ట్ చేయండి. కింద నో పెట్టండి. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చర్. లాస్ట్ లో పాన్ నెంబర్ ఉంటుంది. పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సెంటేజ్ కట్ అవుతుంది, ఇవ్వలేదంటే 20% కట్ అవుతుంది. ఓకే, రియల్ టైమ్ లో పాన్ నెంబర్ ఇవ్వాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ పర్సన్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ చూడండి. క్రిష్ మర్చెంట్స్. సేమ్ ఇవ్వండి. ఓకే సార్. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ పెట్టండి. Deducted is same the voucher? No, yes or no? No. Yes. Save చేయమంటారు. సేవ్ చేయండి. Yes sir. నెక్స్ట్ లోకేష్ commission paid to Lokesh Enterprises, it is sundry creditor sir.
ఎస్ మా సేమ్ ఇంతకు ముందులాగా చేయండి. Yes, yes. ఎస్ పెట్టండి. ఇండివిజువల్ హెచ్జిఎఫ్ ప్రెసిడెంట్ నో పెట్టండి. సేవ్. Yes, sir. టీడీఎస్ అండ్ ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. TDS and tax. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. Yes, sir. టీడీఎస్ TDS. ఎనీ నేచర్ ఆఫ్ పేమెంట్ ఎనీ Yes, sir. ఎనీ నాట్ కమిషన్. Sorry, sir. సేవ్. ఓకే. సో Okay, మనకి ప్రతి ఒక్కరు కూడా శాలరీస్ కానీ రెంట్స్ కానీ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. సో ఎవరెవరికి ఎంత ట్యాక్స్ కట్ అవుతుందో అనేది మనం F7 లో పోస్ట్ చేస్తాం. ఫస్ట్ ఓచర్కి వెళ్ళండి. ఓచర్స్ F7 Yes. డేట్ 5th మంత్ తీసుకోండి. 1/5 Yes, sir. ఎంటర్. సాలరీస్ Yes, sir. అమౌంట్ ఎంత చూడండి. 40,000, sir. ఎంటర్ చేయండి. పర్సన్ ఎవరు? Salaries paid to private limited. Sorry, Priya Private Limited. ఇవ్వండి. Sorry for that. ఎంటర్. సేవ్ చేయండి. న్యూ రెఫరెన్స్. సేవ్. కంట్రోల్ ఏ. సేవ్. నెక్స్ట్ రెంట్. F5. రెంట్. Yes. అమౌంట్ ఇవ్వండి. Rent 50,000. 50,000 ఎంటర్ ఇవ్వండి. Paid to Krish Merchants. మర్చెంట్స్. యా. న్యూ రెఫరెన్స్. సేవ్ చేయండి. ఇక్కడ 1 వచ్చిందా? 2 పెట్టండి. బ్యాక్ రండి. రెంట్ కదా సెకండ్. ఎంటర్. 2 పెట్టండి అక్కడ. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. Yes. సేవ్. Cash is బ్యాక్ వచ్చేయండి. already బ్యాక్ వచ్చి credited. మళ్ళీ ఎంటర్ చేయండి. టోటల్ గా బ్యాక్ వచ్చేయండి. Again back. టోటల్ బ్యాక్ వచ్చేయండి. టోటల్ గా గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చేయండి. Yes. Date ఏమన్నా చేంజ్ చేయడం ఉంటుందా సార్? డేట్ మార్చలేదా? 5 ఉంది కదా? మార్చు. యా 15 చేసినాం ఇందాక. యా 15 ఇవ్వండి. అన్నిటికీ 15 ఇవ్వండి. Okay. జర్నల్ వెళ్ళండి. జర్నల్ 15. పేమెంట్ కాదు జర్నల్. రెంట్. ఓ సారీ. మీరు పేమెంట్ వేశారా ముందు? ఎస్ సార్. అన్ని జర్నల్ పోస్ట్ చేయాలి. ఓకే సార్. 50. న్యూ న్యూ రెఫరెన్స్ రిఫరెన్స్ దగ్గర 2 ఆటోమేటిక్ తీసుకోవచ్చు. వచ్చేస్తుంది. అదే వచ్చేస్తుంది కదా Yes. అనేసి నాకు డౌట్. సేవ్ చేయండి. ఓకే. ఎలా ఉందండి ఇప్పుడు దుబాయ్లో? దుబాయ్ ఓకే సార్. ఇప్పుడు అంటే ఇంకా అట్లనే కంటిన్యూషన్ నడుస్తుంది. పిల్లలకి క్లాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్కూల్స్ ఇక్కడ యుఏఈ ఎంబసీ పిల్లలకి మాత్రం స్కూల్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. కాలేజెస్ పిల్లలకి అని స్కూల్ పిల్లలకి ప్రైమరీస్ పిల్లలకి ఇక మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం క్లోజ్ అన్నట్టు ఇంకా ఈ అకాడమిక్ అసలు దుబాయ్కి ఏమన్నా సంబంధమా? వాళ్ళు ఎందుకు దుబాయ్ టార్గెట్ చేశారు ఎక్కువ?
ఎక్కువ ఎందుకనంటే వాళ్ళ అమెరికన్ ప్లేసెస్. సోల్జర్స్ అమెరికన్ వాళ్ళిక్కడ ఉన్నారన్నట్టు. మిలిటరీ ఇక్కడుంది. అమెరికన్ మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉండడం మెయిన్ థింగ్. వన్ ఓకే. మోర్ థింగ్ అంటే వచ్చేసి ఏంటంటే వాళ్ళిక్కడ ప్రాపర్టీస్ తీసుకొని ఇక్కడే సెటిల్ అయిపోవడం ఒకటి. వన్ మోర్ హుహు. థింగ్. మళ్ళీ ఇక్కడ దీనికి ఇక దుబాయ్ వాళ్ళకి, ఇక్కడ యూఏఈ వాళ్ళకి ఎక్కువ ఎక్విప్‌మెంట్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి జోలికెళ్లరు. మామూలుగా ఎవరితోని విభేదాలుండయి గాబట్టి వీళ్ళకి ఇగ అందుకనే వీళ్ళు ఎక్కువ వీళ్ళని టార్గెట్ చేసిర్రు సార్. సో, మధ్యలో వీళ్ళు నశించిపోతున్నారు ఐ థింక్. ఆ! ఇగ వాళ్ళు మిలిటరీ ఉందని అమెరికన్ మిలిటరీ ఉందని జెప్పేసి ఇగ వీళ్ళ పైన దాడి చేసిర్రు సార్. ఓకే. డన్ ఉంది. యాహ్! సేవ్ చేయండి. యాహ్! సార్. నెక్స్ట్ కమిషన్. 30,000 సార్. న్యూ రెఫరెన్స్. యాహ్! సార్. సేవ్. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు ఓకే. ఎంత అమౌంట్ అయితే ఉందో దాని మీద ఎంత ట్యాక్స్ టీడీఎస్ కట్ అయిందో చూద్దాం. సేవ్ చేయండి. ఓకే సార్. రైట్ సైడ్‌లో ఆటో ఫిల్‌కి వెళ్ళండి. ఆటో ఆటో? ఫిల్. ఫిల్. ఆటో ఫిల్. యాహ్! యెస్ సార్. యాహ్! ఫస్ట్ పర్సన్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఫస్ట్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేయండి. ఎంటర్. ఎంటర్. సో యాక్చువల్‌గా 40,000 సాలరీ అయితే మనకి 8,000 టీడీఎస్ కట్ అయింది. మనం ఇచ్చింది 10%. ఎందుకంటే పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 20% కట్ అయింది అక్కడ ఇన్‌కమ్ టాక్స్. ఓకే. యెస్ సో సార్. యెస్. కంపెనీ వాళ్ళు 32,000 ఆమె అకౌంట్‌లో వేస్తారు. రిమైనింగ్ 8,000 ఆమె పేరు మీద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు కంపెనీ వాళ్ళే పే చేస్తారు. ఓకే. సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఆటోఫిల్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్. క్రిష్ ఎంటర్. ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్ ఇవ్వండి. యాహ్! యాహ్! ఇక్కడ సార్. చూడండి. మనకి 20% కట్ అయింది. సో యాక్చువల్‌గా యెస్. 50,000 రూమ్ రెంట్ 50,000 ఇవ్వాలి. 40,000 ఓనర్‌కి ఇస్తారు. రిమైనింగ్ 10,000 ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తారు. సేవ్ చేయండి. నెక్స్ట్ ఆటోఫిల్ కమిషన్ లోకేష్ ఎంటర్ప్రైజెస్. సో 30,000 అయితే 24,000 కమిషన్ వాళ్ళకి పే చేయాలి. రిమైనింగ్ 6,000 ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కి పే చేయాలి. కంట్రోల్ ఏ. సో ఇప్పుడు ఫైనల్‌గా యెస్. గవర్నమెంట్‌కి ఎంత టాక్స్ కట్టాలి? తర్వాత పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెక్ చేయాలి. బ్యాక్ వచ్చేయండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. యెస్ సార్. స్టాచర్ రిపోర్ట్స్. స్టాచర్ రిపోర్ట్స్. యెస్ సార్. టీడీఎస్ రిపోర్ట్స్. టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. యెస్ సార్. సో టోటల్‌గా కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, సాలరీస్ మీద 8,000. 3 కలిపితే 24,000 యెస్ సార్. గవర్నమెంట్ కట్టాలి. ఓకే. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. బ్యాక్. అక్కడ పైన స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్‌కి వెళ్ళండి. అవుట్ స్టాండింగ్స్. పేయబుల్స్. ఆల్ట్ F1. సో రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఎంత పే చేయాలి? 40, 24, 32. ఓకే. సో ఫస్ట్ గవర్నమెంట్‌కు యెస్. టాక్స్ పే చేద్దాం. బ్యాక్ వచ్చేయండి. డైరెక్ట్‌గా వోచర్స్‌లోకి వెళ్ళండి. యాహ్! పేమెంట్ తీసుకోండి. ఓకే సార్. ఆటోఫిల్. స్టేట్ పేమెంట్ ఎంటర్. ఎంటర్. 1/5 5th మంత్ 31/5 ఎంటర్.
ఓకే. 31,500 కింద 1,500 ఎంటర్. ఓకే. ఆల్ ఐటమ్స్ ఎంటర్. ఆల్ ఐటమ్స్ ఎంటర్. ఆల్ ఐటమ్స్. ఆల్ ఐటమ్స్ ఎంటర్. సో ఎంటర్ టోటల్గా సార్. ముగ్గురు అమౌంట్ టోటల్గా ముగ్గురు అమౌంట్ పే చేసేస్తున్నాం. 24,000 గవర్నమెంట్. సేవ్. కంట్రోల్ ఏ. ఇప్పుడు వెళ్ళి టీడీఎస్ రిపోర్ట్స్ చూడండి, అమౌంట్ ఉందో లేదో. బ్యాక్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. స్టాచర్ రిపోర్ట్స్. టీడీఎస్ రిపోర్ట్స్. టీడీఎస్ అవుట్స్టాండింగ్. క్లియర్. నో సార్. ఇంకా రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ పే చేయాలి. పేమెంట్లోకి వెళ్ళండి. ఓకే. ఓకే. వోచర్‌లోకి వెళ్ళాలి. యెస్ సార్. యా, ఫస్ట్ ఎవరున్నారు ఇక్కడ? ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేయండి. యెస్ సార్. అమౌంట్ ఎంత ఉంది అక్కడ? కరెంట్ బ్యాలెన్స్ 32,000 యెస్. 32,000. యెస్, క్రెడిట్. యెస్ సార్. ఇచ్చేయండి. ఎంటర్. ఎంటర్. అక్కడికి 0 అయిపోతుంది. అగైనెస్ట్ రెఫరెన్స్. యెస్ సార్. ఎంటర్. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. యెస్ సార్. క్యాష్ తీసుకోండి. ఎంటర్. ఎంటర్. క్యాష్. సేవ్. కంట్రోల్ ఏ. ఓకే సార్. నెక్స్ట్ ట్రేస్ మర్చెంట్స్. కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది 40. అక్కడ? 40,000. 40. Against అగైనెస్ట్ reference. రెఫరెన్స్. ఎంటర్. Enter. Enter sir. Cash. క్యాష్. Here. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ And లోకేష్ ఎంటర్ప్రైజెస్. location. 24,000 sir. Against reference. Enter. Cash. క్యాష్. కంట్రోల్ ఏ. సేవ్. Yes sir. ఇప్పుడు వెళ్ళి అవుట్ స్టాండింగ్ చూడండి, ఉందేమో. బ్యాక్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. అక్కడ కాదు, Till. అక్కడ కాదు. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్. అవుట్ స్టాండింగ్. Outstanding. పేయబుల్స్. Payments. No సో sir. టోటల్ క్లియర్. ఈ విధంగా మనం టీడీఎస్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం టీడీఎస్ అనేది చేయాల్సి వస్తుంది. Sir, how can we find TDS? Answer. ఇది క్వశ్చన్ లో మనకి క్వశ్చన్ యాడ్ చేసి ఇస్తారా? TDS దీనికి ఇది అని. దీనికి ఇదంతా ఆడిటర్లు సీఎల్ చేస్తారు, మన వరకు రానివ్వరు. ఓకే. 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 బట్ మినిమం మనకు తెలియాలనే ఒక ప్రాబ్లం పెట్టాను. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. యా. ఓకే సార్. సో దిస్ ఈస్ ద క్లాస్ టుడే సార్. యా. ఎస్ మ్యామ్. నా ఎగ్జామ్ ఓకే టుమారో సార్. మనకి ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. ఓకే. టుమారో ఆ డే ఆఫ్టర్ ఓకే. టుమారో. ఓకే. ఓకే. ఓకే సార్. డన్. ఓకే సార్. థ్యాంక్ యూ. క్లాస్ షేర్ చేయండి సార్ నాకు. యా, డన్ మా. ఓకే సార్. థ్యాంక్ యూ. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఇస్ క్లియర్ మా? Yes, sir. సో లాస్ట్ ప్రీవియస్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఎనీవన్ మా? క్లియర్ కదా? ఓకే. ఓకే గైస్, టుడే లాస్ట్ బేసిక్ క్లాస్. టుడే మనం వచ్చేసి టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో వోచర్ టైప్ కీస్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. మనము
లాస్ట్ 2 క్లాసెస్ ఈరోజు చెప్పబోయే ఫైనల్ బేసిక్ క్లాసు వెరీ 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 ఇంపార్టెంట్. వీటిని గన మీరు మిస్ అయ్యారంటే ఓకే. 1, 2 సార్లు క్లాస్ వినకపోతే ఫర్దర్ అన్నీ కూడా మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. ఓకే. సో, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఓకేనా? చెప్పండమ్మా. పీపీటీ కనబడుతుందా? Yes, sir. యాహ్! సో, టాలీలో వన్స్ ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటారమ్మా. ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు ఆ 28 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, 2 లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిస్కస్ చేశాను. ఈరోజు వోచర్స్ 24, 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్. ఈ 24 వోచర్స్‌ని మనము ఎన్ని కేటగరీస్‌గా అంటే టాలీ కంపెనీ ఎన్ని కేటగరీస్‌గా డివైడ్ చేసింది. ఏ కేటగరీలో ఏ లెడ్జర్స్ లైక్ ఏ వోచర్స్ వస్తాయి అనేది కూడా తెలుసుకుంటాం. ఇక్కడ మీరు చూడండి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్ ఇన్. ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. ఇక్కడ పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్క్ అవుట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. వీటిని సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం. వీటిని మనం సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తాం. ఇప్పుడు వీటిని ఈ 24 వోచర్స్ ని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు? 4 కేటగిరీస్. 4 కేటగిరీస్ ఏంటవి? అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్. టాలీలో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తే మీరు 1 lakh కంపెనీస్ క్రియేట్ చేయండి. ప్రీ డిఫైన్డ్ గా మనకి 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తాయి. ఈ రోజు క్లాస్ లో వోచర్ టైప్ కేసు 24 ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి. అకౌంటింగ్ వోచర్స్ లో ఏమేమి వస్తాయి? కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్ వోచర్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం వోచర్స్. ఇప్పుడు కొత్తగా మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి? చెప్పండి మా. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే Capital. ఫస్ట్ మనకి ఏం కావాలి? Capital. క్యాపిటల్. సో అవుట్ సైడ్ నుంచి లేదా ఓనర్ నుంచి బిజినెస్ కి డబ్బులు వస్తుందంటే ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే మనం రిసిప్ట్ వోచర్ లో తీసుకోవాలి. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. ఎవరి నుంచి? సప్లయర్ నుంచి. అప్పుడు ఏ వోచర్ లో తీసుకోవాలి? స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నప్పుడు పర్చేజ్ వోచర్ లో తీసుకోవాలి. ఒకవేళ మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి సప్లయర్ నుంచి. తర్వాత మన బిజినెస్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత ఏం చేయాలి? సప్లయర్ కి పేమెంట్ చేయాలి. పేమెంట్ అంటే పేమెంట్ వోచర్ లో తీసుకోవాలి. కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి. సో సప్లయర్ మన బిజినెస్ ఏం చేస్తుంది? సప్లయర్ కి పర్చేజ్ రిటర్న్ చేస్తుంది. అప్పుడు జర్నల్ వోచర్ లో తీసుకోవాలి. సర్వీస్ అయితే. అదే ఇన్వెంటరీ అయిందనుకోండి డెబిట్ నోట్ తీసుకోవాలి. పర్చేజు, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్ ఇవి ఒక కేటగిరీ. ఆర్డర్. ఓకే. పర్చేజ్ బిజినెస్ స్టార్ట్ చేసాం. బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసాం. బాగుంది. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్స్ చేస్తాం. అప్పుడు సేల్స్ వోచర్ లో వేయాలి. కస్టమర్స్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత ఏం చేయాలి? కస్టమర్ మనకు డబ్బులు పే చేయాలి. అంటే కస్టమర్ డబ్బులు ఇస్తున్నాడంటే మనకి ఇన్కమ్. అంటే రిసిప్ట్ వోచర్ లో తీసుకోవాలి. తర్వాత కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి. కస్టమర్ ఏం చేశాడు? సేల్స్ రిటర్న్ చేశాడు. అప్పుడు జర్నల్ వోచర్ లో ఎంట్రీ పాస్ చేయాలి. సర్వీస్ అయితే. ఇన్వెంటరీ అయిందనుకోండి సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇంకా బిజినెస్ అన్నాక డిపాజిట్లు ఉంటాయి, విత్‌డ్రాలు ఉంటాయి. అప్పుడు మనం కాంట్రా వోచర్ లో తీసుకోవాలి. బిజినెస్ లో ఒక 5,000 10,000 మంత్లీ కొన్ని ఖర్చులు జరుగుతాయి. సో అప్పుడు ఎస్టిమేషన్ గా ఇంత అమౌంట్ జరగచ్చు అని మెమరాండం వోచర్ లో ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఎస్ ఖచ్చితంగా జరిగిందన్నప్పుడు దాన్ని మెమరాండం వోచర్ నుంచి మళ్ళీ పేమెంట్ వోచర్ కి కన్వర్ట్ చేయొచ్చు. ఇవన్నీ అకౌంటింగ్ వోచర్స్ లో ఉంటాయి. తర్వాత ఇన్వెంటరీ వోచర్స్. ఇవి స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్ అవుట్, రిజెక్షన్ ఇన్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్.
సో ఇవన్నీ కూడా సిచ్యువేషన్ బట్టి మనం ఉపయోగిస్తాం. స్టాక్ జర్నల్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ కౌంటెడ్ గా మన దగ్గర ఫిజికల్ గా ఎంత ఉంది అనేది ఫిజికల్ స్టాక్ లో చూస్తాం. ఇంకా డెలివరీ నోటు, రిసిప్ట్స్ నోటు, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, ఇవి లైక్ మనకి పర్చేజ్ ఆర్డర్ లో ఒక పార్టుగా, సేల్స్ ఆర్డర్ లో ఒక పార్టుగా దీన్ని ఉపయోగిస్తాం. తర్వాత మల్టిపుల్ గోడౌన్స్ మెయింటైన్ చేసేటప్పుడు మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ ని ఉపయోగిస్తాం. వీటిని మనం ఇన్వెంటరీ వోచర్స్ అంటాం. తర్వాత ఆర్డర్ వోచర్స్. ఆర్డర్ వోచర్స్ అంటే ఏంటి? మనకి పర్చేజ్ ఆర్డర్, మనకు స్టాక్ కంప్లీట్ అవుతుంది 1 వీక్ ముందుగానే మన సప్లయర్ కి ఆర్డర్ పెట్టుకోవడం. కస్టమర్ 1 వీక్ ముందుగానే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం, సేల్స్ ఆర్డర్. ఓకే. సో తర్వాత బిల్ ఆఫ్ మెటీరియల్, జాబ్ వర్క్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ గాని, మనకు ఒక 100 ఐఫోన్లు తయారు చేయాలి. ఆ 100 ఐఫోన్లకు సంబంధించిన రా మెటీరియల్ ఆ మ్యానుఫ్యాక్చరర్కి ఇవ్వాలి. ఆ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడు? ఒక 3 నెలలు 6 నెలలు టైం తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి మనకి మెయిన్ ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మనకి ఇస్తాడు. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. సో తర్వాత పేరోల్ వోచర్స్, ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేయడానికి, అటెండెన్స్ ఇవ్వడానికి మనకి పేరోల్ వోచర్స్ ని ఉపయోగిస్తారు. ఇవి మనకి టాలీలో ఇలా షో చేస్తాయి. 24 వోచర్ టైప్స్. మనకి దీంట్లో డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి డబుల్ ఎంట్రీ మోడ్ ఒకసారి మార్చుకోవాలి, డెబిట్ ఆర్ క్రెడిట్. అది మనం టుమారో ఫర్దర్ క్లాస్ లో చూస్తాం. వోచర్ టైప్స్ లోకి వెళ్ళి ఇలా మార్చుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ వోచర్స్ ఎంట్రీస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే. సో మీరు చెప్పండి, వోచర్ టైప్స్ 24 ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? April 1st. April 1st. 1 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది, 31st ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఫంక్షన్ కీస్ మనకి కీబోర్డ్ లో కానీ, లైక్ ల్యాప్టాప్ లో కానీ ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు. ఒక్కొక్క కీ ఒకలా ఉపయోగపడుతుంది. మనకి F2 డేటా అంటే ఏంటి? మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్ గా మనము డేట్ వైజ్, మంత్ వైజ్, ఇయర్ వైజ్ గా మార్చుకుంటూ మన బిజినెస్ లో జరిగే లైవ్ డైలీ ట్రాన్సాక్షన్స్ ని, సో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ని క్రోనాలజికల్ ఆర్డర్ లో వాటిని డేట్లు మారుస్తూ ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని F2 డేట్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత F4 కాంట్రా. F4 కాంట్రా అంటే ఏంటి? మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మనం బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అని పెట్టుకున్నాను. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ మీద ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను. సో లిక్విడ్ క్యాష్ బై హ్యాండ్ లో లేకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. ఓకే. సో అప్పుడు మనము కాంట్రా F4 లో యూజ్ చేస్తాం. మనకి 2 బ్యాంకులు ఉన్నాయి, తక్కువ ఉన్న బ్యాంక్ నుంచి ఎక్కువ ఉన్న బ్యాంకుకి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. తర్వాత నెలలో ఒక 5,000 చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా పెట్టి క్యాష్ రూపంలో తీసుకొని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ 4 ట్రాన్సాక్షన్లు మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. ఒకటి, క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. తర్వాత F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్తాం. స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్ కు పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. ఓకే. పర్చేజ్ 2 రకాలు ఉంటాయి. అసెట్ పర్చేజ్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. F9 అంటే పర్చేజెస్, పర్చేజెస్ అంటే F9. ఇక్కడ మనకి క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా, పర్చేజ్ ఫ్రమ్ గునా ట్రేడ్స్ అన్నా, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ అన్నా, పర్చేజ్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్ అన్నా, ఎలా అన్నా కూడా F9 తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం, తర్వాత 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? సప్లయర్ కి డబ్బులు పే చేయాలి. పేమెంట్ అంటే పెయిడ్ లోనే పేమెంట్ ఉంది. F5 అంటే పేమెంట్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే. ఎగ్జాంపుల్ లైక్ క్యాష్ పెయిడ్ టు గునా ట్రేడర్స్, చెక్ పెయిడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్, క్యాష్ పెయిడ్ టు జానకి ఎంటర్ప్రైజెస్. ఇలా మన బిజినెస్
మార్కెట్లో ఉన్న సప్లయర్స్‌కి డబ్బులు పే చేస్తుంది అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది. అంటే పేమెంట్ తీసుకోవాలి. అవే కాకుండా బిజినెస్‌లో డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇవి కూడా వస్తాయి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? లాస్ట్ క్లాసెస్‌లో మీరు తెలుసుకున్నారు కదా! డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏమేమి ఉన్నాయి? చెప్పండి మా. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఏమేమి ఉన్నాయి? Direct చెప్పండి. expenses, wages, factory rent, వెరీ గుడ్. power and fuel, వెరీ గుడ్. carriage inwards, exports and imports. వెరీ గుడ్. ఇంకా ఇండైరెక్ట్ ఏమున్నాయి? Indirect salaries, rent, హ్మ్. telephone charges, హ్మ్. discount allowed, ఓకే. సూపర్. interest paid. అవి ఏ వచ్చినా అంటే మన బిజినెస్ నుంచి ₹1 బయటికి వెళ్ళినా అది ఏ రూపంలో అయినా గానీ రెంట్ రూపంలో అయినా, సాలరీస్ రూపంలో అయినా, డిస్కౌంట్స్ రూపంలో అయినా, ఎలక్ట్రిసిటీ బిల్ రూపంలో అయినా, టెలిఫోన్ బిల్ అయినా, వేజెస్ అయినా ఏదైనా కానివ్వండి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది. అంటే మనం ఏం తీసుకోవాలి? పేమెంట్ తీసుకోవాలి. ఓకే. తర్వాత పర్చేజ్ చేసాం. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తాం. F8 సేల్స్ క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఎగ్జాంపుల్ సేల్స్ టు లక్ష్మీ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు జై ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రాజా మర్చెంట్స్. అప్పుగా సేల్ చేసినా, క్యాష్‌కు సేల్ చేసినా, చెక్కుకు సేల్ చేసినా F8 సేల్స్ తీసుకోవాలి. మరి సేల్స్ 2 రకాలు. ఒకటి అసెట్ సేల్స్, నార్మల్ స్టాక్ ఆర్ గుడ్ సేల్స్. స్టాక్ ఆర్ లైక్ అసెట్ సేల్స్ నెక్స్ట్ స్లైడ్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. F8 అంటే సేల్స్. ఓకే. కస్టమర్‌కి క్రెడిట్‌కి సేల్ చేసిన తర్వాత కస్టమర్ 1 వీక్ తర్వాతనో, 1 మంత్ తర్వాతనో డబ్బులు ఇవ్వాలి. F6 అంటే రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మీ ప్రైవేట్ లిమిటెడ్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జై ట్రేడర్స్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజా ఎంటర్ప్రైజెస్. ఇలా మనము కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నాం. అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్‌లోకి డబ్బులు వస్తుంది. అంటే F6 రిసిప్ట్‌లో తీసుకోవాలి. ఈ 2 కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏవి వచ్చినా కూడా F6 రిసిప్టే తీసుకోవాలి. చెప్పండి మా. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇన్కమ్స్ ఏమున్నాయి చెప్పండి? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ చెప్పండి? Direct incomes, fire insurance claim, వెరీ గుడ్. freight రిసీవ్డ్ అనే పదం charges, కంపల్సరీ రావాలా? చెప్పండి. ఇంకా? delivery charges, హ్మ్. transportation, professional హ్మ్. things. Direct incomes. ఓకే. ఇంకా? Indirect వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్, డిస్కౌంట్ రిసీవ్స్, హ్మ్. కమిషన్ యెస్. రిసీవ్. వెరీ గుడ్. సో అవి ఏ వచ్చినా రిసీవ్డ్ అనే పదం వచ్చిందంటే మనకి ఇన్కమ్. రిసీవ్డ్‌లోనే రిసిప్ట్ ఉంటది. తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం జరగదు. అసెట్స్ మీద ఇయర్ రిప్రిసియేషన్ తీస్తారు. తర్వాత పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, పర్చేజ్ రిటర్న్ చేస్తారు. సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, సేల్స్ రిటర్న్ చేస్తాం. F7 తీసుకోవాలి. ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్‌కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్‌కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. సో ఇలా. తర్వాత ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి. చార్ట్స్‌లోనే మీకు ప్రాణం అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి. స్టాక్ ఆర్ గుడ్స్ సెల్లింగ్ పర్పస్, క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్. పర్చేజ్ 2 రకాలు. స్టాక్ ఆర్ గుడ్స్ ఆర్ అసెట్ పర్చేజెస్. మన బిజినెస్ మార్కెట్‌కి వెళ్ళింది. ఆన్ ద స్పాట్ సప్లయర్ దగ్గరికి వెళ్ళి క్యాష్ పర్చేజెస్ ఫర్ క్యాష్, క్యాష్ పర్చేజెస్. లేదంటే స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. ఓకే. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్, పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఎంటర్ప్రైజ్. ఇలా 10 రకాల ట్రాన్సాక్షన్స్ ఎలా వచ్చినా F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజెస్ ఫర్ క్యాష్ అన్నా, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఎంటర్ప్రైజెస్ అన్నా, జస్ట్ లైక్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్ అన్నా మనం F9 తీసుకోవాలి. ఇక్కడ స్టాక్ ఆర్ గూడ్స్ అన్నాను, సెల్లింగ్ పర్పస్ అన్నాను. ఓకే. కొని అమ్ముతాం. కానీ అసెట్స్ అంటే ఏంటి? కొని ఉపయోగించుకుంటాం, అమ్మడం కోసం కాదు. ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇప్పుడు అసెట్స్ చూడండి. ఇక్కడ కొనే పద్ధతి 2 రకాలు. ఓకే. ఒక షాప్‌కి వెళ్ళాం. క్యాష్ లైక్ కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నాము. కంప్యూటర్ సప్లయర్ మనకిచ్చాడు. మన దగ్గర నుంచి క్యాష్ బయటికెళ్ళింది. ఆన్ ద స్పాట్ F5. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్ F5.
అసెట్స్ అనేది నీకు తెలియాలా. కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఓకే. సో ఇవన్నీ అసెట్స్ ని మీరు క్యాష్ కానీ చెక్కు కానీ పర్చేజ్ చేస్తే F5 తీసుకోవాలి. ఓకే. సో తర్వాత అదే అసెట్స్ ని అప్పుగా పర్చేజ్ చేశారనుకో F7. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్ F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ F7. బిల్డింగ్ పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. అసెట్స్ ఏంటి అని నీ మైండ్ లో ఉంటే నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్తావు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంటుంది. దీనికి ఆన్సర్ చెప్పండి. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ఐటీ సొల్యూషన్స్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F5 F7? F9. F9. నేను చదివేటప్పుడు అర్థం చేసుకో. F5. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఆన్సర్ ఏది? F5. F9 F5 F7? F5 sir. F5. F5. పేరు వచ్చింది బట్ లాస్ట్ లో 5. క్యాష్ అని మెన్షన్ చేశాడు. ఓకే. సో ఇప్పుడు మీరు టాలీ లోకేష్ దగ్గర కోర్స్ నేర్చుకుంటున్నారు. లోకేష్ ఇన్ఫోటెక్ లో ఎలా క్యాష్ ఇచ్చి ఎక్కడ నేర్చుకుంటున్నారు? లోకేష్ ఇన్ఫోటెక్ లో. అది నెరేషన్ లో రాసుకోవాలి. ఓకే. మరొకటి పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. F7 sir. F7. అందరూ 5. పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్ అన్న. F9 sir. నేను అసెట్స్ ఏమైనా మెన్షన్ చేశానా పర్చేజ్ పక్కన అనేది మీకు తెలియాలి. F9 sir. F9 sir. F9 sir. పర్చేజెస్ అనేది నీ మైండ్ లో ఉంటే ఆన్సర్ కరెక్ట్ చెప్తావు. అసెట్స్ నీ మైండ్ లో ఉంటే ఆన్సర్ కరెక్ట్ చెప్తావు. పర్చేజ్ పక్కన అసెట్లు లేవు అంటే గుడ్డిగా F9. పర్చేజ్ పక్కన అసెట్స్ ఏమైనా పెడుతున్నాడా అనేది మీరు ఐడెంటిఫై చేయాలా. అది పెట్టడం లేదా F9. మరొకటి కార్ పర్చేజెస్ ఫ్రమ్ హుండాయ్ సొల్యూషన్స్ ఫర్ చెక్ ఏకే తీసుకోవాలి? F5 sir. F9. F5. 5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ నీరజ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7 sir. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ క్రిష్ ఐటీ సొల్యూషన్స్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F9 sir. సూపర్. నెక్స్ట్ సేల్స్ లో కూడా ఇంతే. సేల్స్ 2 రకాలు. ఒకటి స్టాక్ ఆర్ గుడ్స్ సెల్లింగ్ పర్పస్, మరొకటి ఆఫీస్ పర్పస్. ఎగ్జాంపుల్ క్యాష్ సేల్స్ అన్నా, సేల్స్ ఫర్ చెక్ అన్నా, స్టాక్ సేల్స్ టు లాసే ఎంటర్ప్రైజెస్ అన్నా, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్నా, సేల్స్ టు రాకేష్ ఐటీ సొల్యూషన్స్ అన్నా ఎలా అన్నా F8 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గుడ్స్ సెల్లింగ్ పర్పస్ నేను సేల్స్ పక్కన ఏం పెడుతున్నాను అనేది మీరు ఆలోచించాలి. ఓకే. అదే అసెట్స్ సైడ్కి వచ్చారనుకోండి, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. అసెట్స్ ని క్యాష్ కానీ చెక్కు కానీ సేల్ చేస్తే F6. అది పర్చేజ్ అయినా సేల్స్ అయినా క్రెడిట్ బేసిస్ అయితే F7. కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7. ఫర్నిచర్ ల్యాండ్ సోల్డ్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. మెషినరీ సోల్డ్ టు బాలాజీ ఐటీ సొల్యూషన్స్ F7. మరొక ట్విస్ట్ ఇక్కడ ల్యాండ్ సోల్డ్ టు పల్లవి మర్చెంట్స్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి? F6. F6. సూపర్. సేల్స్ టు ప్రవళిక ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి? F8. F8. సూపర్. గూడ్స్ సోల్డ్ టు నాగార్జున ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F8 sir. మెషినరీ సోల్డ్ టు కైఫ్ ఐటీ సొల్యూషన్స్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F6. ల్యాండ్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F7. F6. సూపర్. ఇలా ఎలా కన్ఫ్యూజ్ గా ఇచ్చినా చెప్పగలిగితే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఏకి తీసుకోవాలి? F9 sir. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి?
F9. F9, sir. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F9, sir. అసెట్ F8. F5. సూపర్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5. సూపర్ మా. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000 ఏకి తీసుకోవాలి. F8. సూపర్. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F8, sir. సూపర్. ల్యాండ్ సోల్డ్ టు గుణా సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. సూపర్. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. సూపర్. బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. సూపర్ మా. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F9, sir. F7. F7, sir. సో ఇలాగా మీరు ఆ 3 ప్రాబ్లమ్స్ మెటీరియల్స్ రీచ్ అయ్యంటే 5 ప్రాబ్లమ్స్ వాటన్నిటికీ మీరు ఇదే విధంగా ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఈ ప్రాబ్లంని చూస్తానే ఫంక్షన్ కి చెప్పాలా, అప్పుడు వాళ్ళు సూపర్ అని. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. బిజినెస్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. సూపర్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ఏకి తీసుకోవాలి. F9, sir. సూపర్ మా. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ఏకి తీసుకోవాలి. క్యాష్ పెయిడ్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, ఏకి తీసుకోవాలి. F5, sir. సూపర్ మా. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F8, sir. సూపర్ మా. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F6, sir. సూపర్ మా. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F4, sir. సూపర్ మా. రెంట్ పెయిడ్. F5, sir. సూపర్. వేజెస్ పెయిడ్. F5, sir. డిస్కౌంట్ రిసీవ్డ్. F6, sir. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. F6, sir. సూపర్ మా. ఇలా ప్రాబ్లాన్ని చూస్తానే మీరు ఎప్పుడైతే ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయగలుగుతారో అప్పుడు మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఈ 3 days క్లాసెస్ ఎన్నిసార్లు విన్నా తప్పులేదు. బేసిక్స్ అనేది దీనిలోనే ఉంటాయి, గుర్తుపెట్టు. ఓకే, డన్. మరికొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి, డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి, ఇన్వెస్ట్మెంట్ కి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గివెన్ టు కళ్యాణ్ సొల్యూషన్స్ పే టు అవర్ కంపెనీ. ఇవి చాలా వరకు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. వీటికి ఒక చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిజినెస్ ఓనర్. బిజినెస్ వచ్చేసి ఎల్ఐటి, లోకేష్ ఇన్ఫోటెక్. ఓనర్ పేరు లోకేష్. ఎల్ఐటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కు డబ్బులు కావాలి. ఒక 5 లక్షలు బిజినెస్ అప్పు తీసుకుంది. ఎవరి దగ్గర? ఓనర్ దగ్గర. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేష్ పేరు బదులు ఏం రాసుకుంటుంది బిజినెస్? క్యాపిటల్. అంటే అవుట్ సైడ్ నుంచి బిజినెస్ లకు డబ్బులు వస్తుంది, అంటే అది ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి మా క్యాపిటల్ అంటే? ఇన్కమ్ కి ఏకి తీసుకోవాలి క్యాపిటల్. F6, sir. వెరీ గుడ్, డన్. ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. 1 year తర్వాతనో 5 years తర్వాతనో అదే 5 lakhs ఇస్తే బిజినెస్ ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అడుగుతాడు. ఆ 5 లక్షలు కాస్త 6 లక్షలు అయింది. ఓకే, సో అప్పుడు దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. బిజినెస్ నుంచి 5 లక్షల నుంచి 6 లక్షలు బయటికి వెళ్ళింది, అంటే 1 లక్ష బయటికి ఎక్స్ట్రా వెళ్ళింది. అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense, sir. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి. F5, sir. క్లియర్ మా? అర్థమైందా? ఈ రెండు క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ Yes, ఆన్ క్యాపిటల్ కి మీనింగ్ అర్థమైందా? డన్. తర్వాత Yes, sir. ఓనరే Yes, sir. బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు.
ఓనరే తీసుకున్నాడు కాబట్టి ఓనర్ పేరుకి బదులు డ్రాయింగ్స్ అంటారు. బిజినెస్ నుంచి 2 lakhs బయటికి వెళ్ళింది అంటే బిజినెస్ కదా ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses, ఎక్స్పెన్స్ అంటే sir. ఏకి తీసుకోవాలి? F5. ఎఫ్ F5, sir. సూపర్. ఓనర్ బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు. 2 years ఉపయోగించుకున్నాడు. 2 years తర్వాత అదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. డ్రాయింగ్స్ మీద No, ఇంట్రెస్ట్ sir. అడుగుతది. 3 lakhs అయింది. 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. బిజినెస్ కదా ఎక్స్పెన్స్ ఇన్కమా? Income, sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6, sir. సో F6. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం టాటా కంపెనీలో 1 lakh. బయటికి ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses, sir. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5, sir. F5. ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ 1 lakh కాస్త 2 lakhs వచ్చింది. అంటే 1 lakh ఎక్స్ట్రా వచ్చింది. దేని మీద? ఇంట్రెస్ట్ మీద. ఓకే. సో ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి 1 lakh ఎక్స్ట్రా వస్తుందంటే అది ఇన్కమా ఎక్స్పెన్సా? Income, sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? Sir. F6. వెరీ గుడ్. క్లియర్ అమ్మా? ఈ 4 అర్థమైనాయా? Yes, sir. Yes, sir. హరిప్రసాద్, లైక్ అఖిల, Yes, sir. సందీప్, రమేష్, Yes, నవీన్ sir. క్లియర్? హితేష్ Yes, sir. Yes, sir. డన్. తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ అంటే మన బిజినెస్ అవుట్ సైడ్కి వెళ్ళి లోన్ తెచ్చుకుంది 2 lakhs. అవుటర్స్ డబ్బులు ఇస్తున్నారు అంటే బయట నుంచి డబ్బులు వస్తుంది ఇన్కమ్. బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ అది చెప్పండి. Income, sir. Income, ఇన్కమ్ sir. అంటే ఏకి తీసుకోవాలి? F6. F. F6. మనం అప్పు తెచ్చుకున్నాం, నెల నెల మన ఇంట్రెస్ట్ కట్టాలి. అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses, ఎక్స్పెన్స్ sir. అంటే ఏకి తీసుకోవాలి? F5. 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 F5, sir. వెరీ గుడ్. సో తర్వాత మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇచ్చింది 2 lakhs. లోన్ ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense, sir. ఎక్స్పెన్స్ అంటే ఏకి F5. తీసుకోవాలి? F5. F5. F5, sir. సో తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళు నెల నెల వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ కడతారు. మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? Income, sir. ఇన్కమ్ అంటే ఏకి F6, తీసుకోవాలి? sir. F6. F6. F6, sir. ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్. క్లియరా? ఎనీ డౌట్స్ దీంట్లో? No, sir. యా. సో ఈ రోజుతో మనకి బేసిక్ క్లాసెస్ అన్ని కంప్లీట్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత tallysolutions.com tallysolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో డౌన్లోడ్ అని ఉంటుంది. అప్పర్ సైడ్లో డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0. లెఫ్ట్ సైడ్ ఉండేది మనం రెగ్యులర్గా ఉపయోగిస్తాం స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్. ఎడిట్ లాగ్ అంటే టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ అంటే సిఏలు ఆడిటర్లు ఉపయోగిస్తారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. న్యూ యూజరా, ఎగ్జిస్టింగ్ కస్టమరా, స్టూడెంట్ అని అడుగు. స్టూడెంట్ తీసుకోండి. న్యూ యూజర్ అంటే కొత్తగా సాఫ్ట్వేర్ తీసుకుంటే న్యూ యూజర్. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటే ఏదైనా అప్గ్రేడేషన్ ఉంటుంది. స్టూడెంట్ అంటే నేర్చుకునే పర్సన్. స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకోండి. దీని ఎంబీ ఉంటుంది. ఎంత ఉంటుంది దీని ఎంబీ? 67.6 MB ఉంటుంది. సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ సెటప్ ఫైల్ మీద 2 times ప్రెస్ అయ్యండి. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే. మీకు మాత్రం 3 ఆప్షన్స్ వస్తాయి. కాన్ఫిగర్, మోర్ యాక్సెస్, ఇన్స్టాల్. ఈ ప్లేస్లో అప్డేట్ ప్లేస్లో ఇన్స్టాల్ వస్తుంది. ఆ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తానే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. తర్వాత స్టార్ట్ అడుగుతుంది. స్టార్ట్ ఇవ్వండి. యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ అని ఇవ్వండి. అంతే. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయి డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. ఇలా టాలీ ప్రైమ్ ఐకాన్ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఓకే. సో లైసెన్స్ నేను టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ మీకు ఒరిజినల్ యాక్టివేషన్ లింక్ ఇచ్చేస్తాను. ఓకే. మీకు ఎవరైనా ఇన్స్టాలేషన్ చేసుకోకపోతే నేనే లైవ్లో ఇన్స్టాలేషన్ చేసి మీకు యాక్టివేషన్ చేసి కూడా ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఓకే. క్లియర్గా మీరు ఆల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకోండి. నెట్లోకి వెళ్ళి
అల్ట్రా వివర్. ఇదేంటంటే రిమోట్ డెస్క్టాప్. మీరు మీ ప్లేస్లో ఉంటారు, నేను నా ప్లేస్లోనే ఉంటా. మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. రిమోట్ డెస్క్టాప్ అంటారు. ఇది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సెటప్ ఫైల్ని ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇదేంటంటే మీ సిస్టాన్ని నేను ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తా. ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి, ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇలా వస్తుంది డెస్క్టాప్. ఇక్కడ అల్ట్రా వేర్ ఉంది చూడండి. ఇది ఓపెన్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇలా ఇది నాకు చెప్పారంటే మీకు ఇన్స్టలేషన్ చేస్తాను. ఒకరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఇన్స్టలేషన్ చేసుకోవద్దు. ఇలా ల్యాప్టాప్లో మీరు యాక్సెస్ అయి ఉంటే ల్యాప్టాప్ నాకు స్క్రీన్ షేర్ చేయాలి. స్క్రీన్ చేశారంటే నేనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్, ఇన్స్టలేషన్, ఒరిజినల్ సాఫ్ట్వేర్ యాక్టివేషన్ అన్ని లైవ్లో చూపిస్తాను క్లియర్గా. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? No, sir. No, sir. సో రిమైనింగ్ వాళ్ళు ఓకే. 3 days క్లాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఎనీవన్ అడగచ్చా క్వశ్చన్స్? కొన్ని మాకు ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చా? ఎనీవన్ Yes, రెడీ? sir. యా, డన్ గైస్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? Transactions allowed in a linear line సూపర్ yards. మా. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు? Luca Pacioli. Look up. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్? Three types: fixed, fictitious, current. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్? Two types, sir. Two Direct types: direct income, indirect Super. income. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్? Credit, cash, Super. non-cash. వాట్ ఈస్ ద అకౌంటింగ్ సైకిల్? అకౌంటింగ్ సైకిల్, ట్రాన్సాక్షన్స్, జర్నల్, Journal, ledger, Ledger. trial Hmm. balance, sir. ట్రయల్ బ్యాలెన్స్, profit and loss account, balance sheet. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఓకే, Balance సో sheet. తర్వాత లైక్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్? Direct expense, indirect expense. ఓకే, సో పర్చేస్ కి గ్రూప్ ఏమొస్తుంది? Purchase group. క్యాపిటల్ రిజర్వ్ కి గ్రూప్ ఏమొస్తుంది? Reserves and capital. Reserves and రిజర్వ్స్ అండ్ surplus. సర్ప్లస్. పర్చేస్ రిటర్న్ కి ఏమొస్తుంది గ్రూపు? Purchase account. సో ఇన్వెస్ట్మెంట్స్ కి Investment. షేర్స్, Investment. షేర్స్ షేర్స్ కి అండర్ గ్రూప్ ఏంటి? Current Very good. assets. సో తర్వాత నెక్స్ట్, ఫ్యాక్టరీ రెంట్ గ్రూప్ చెప్పండి. Direct expenses, వెరీ sir. గుడ్. డ్రాయింగ్స్, Capital, sir. సూపర్ సూపర్. Capital. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, Indirect income, sir. సూపర్. సో తర్వాత లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, Current assets. సూపర్. అండ్ సాలరీస్, Indirect expenses. వెరీ గుడ్. తర్వాత స్టాక్, Stock it hand. వెరీ గుడ్. Fixed assets. స్టాక్ ఇన్ హ్యాండ్. సో తర్వాత సేల్స్ రిటర్న్, Sales account. లోన్ Sales- టేకెన్ ఫ్రమ్ sales- ఎస్బీఐ బ్యాంక్, Bank account. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. Loans, sir. Loans group. లోన్స్ అండ్ లయబిలిటీ, Loans and liabilities. బిల్స్ పేయబుల్, Loans and liability.
బిల్స్ పేయబుల్, Current liabilities. వెరీ గుడ్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, Current liabilities. సూపర్. బిల్స్ రిసీవబుల్స్, Current Current assets. assets, సూపర్. sir. యా, డన్ గైస్. ఇలామా? ఓకే. సో ఈ ఈ విధంగా మనం 3 days బేసిక్ క్లాసెస్ చెప్పాం. సో ఎవరైతే ఇక మిగతా వాళ్ళు ఉంటారో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టలేషన్ చేసుకోండి. ఒకరు మాత్రం ల్యాప్టాప్ లో ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళు మాత్రం ఇన్స్టలేషన్ చేయొద్దు. లైవ్ లో నేను చూపిస్తాను ఎలా అనేసి. ఓకే. లైసెన్స్ సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కి పర్సనల్ గా ఇండివిజువల్ గా మెయిల్ యాక్సెస్ ఇస్తాను, మీ వాట్సాప్ చేస్తాను మీకు 1 month రెంటల్. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? Okay. Okay.